అంతే, విలాస్పూర్లో సీక్రెట్గా మీటింగ్ పెట్టారు. ఇక్కడ మన విలాస్పూర్ లాగే అక్కడ జడ్చర్ల. ఇక్కడ ఠాగూర్ అయితే అక్కడ ఆ బలరాం గాడు. అక్కడి జనం కూడా మనలాగే ఆ బలరాం గాడి వల్ల నరకం చూశారు. అలాంటి బలరాం గాడిని తనను ముట్టుకున్నాడని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా అదే జనం ముందు అరగంటలో వాడి సామ్రాజ్యాన్ని నాశనం చేశాడు. అతను ఆ బలరాం గాడిని కొడుతుంటే నాకు ఠాగూర్ను కొడుతున్నట్టే అనిపించింది. అలాంటి వాడు చర్చలలో కాకుండా విలాస్పూర్ లో అడుగు పెడితే ఠాకూర్ ఖతం. మన కోసం వస్తాడా? రాడు. ఏ సార్, ఆ బలరాం అన్యాయంగా నా పొలం లాక్కుని పేపర్లు కూడా తీసేసుకున్నాడు సార్. అయితే ఇప్పుడు మీరు చెప్తే ఇచ్చేస్తారు సార్. నేను ఎందుకు చెప్తాను? సార్ ఎంత చేశారు? పొలం ఎవరిది? నాదే సార్. ప్రాబ్లం ఎవరిది? నాదే సార్. మరి నన్ను అడుగుతావేంటి? ఇక్కడ ఎవరి ప్రాబ్లం వాళ్లే సాల్వ్ చేసుకోవాలి. అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, రాదు. సమస్య అతనిదైతే ఎంత దూరమైనా వెళ్తాడు, పక్కుడిదైతే ఫర్లాంగ్ దూరం పారిపోతాడు. డబ్బులు ఇచ్చినా రాడు. మీరు సమస్య చెప్తే అస్సలు రాడు. కానీ అతని ఊరొస్తే మన సమస్య తీరిపోతుందనిపించింది. ఒక్క ఠాగూర్కి భయపడే పిరికితనం మందైతే 100 మంది ఠాగూర్లను వణికించే ధైర్యం వాడు. వాడు జడ్చర్లలో అడుగు పెడితే జడ్చర్ల బాగుపడింది, అదే విలాస్పూర్ లో అడుగు పెడితే విలాస్పూర్ బాగుపడుతుంది. లెక్క అంతే. అతనిలో ఏదో ఉందిరా. మన పిల్లలందరూ మన దగ్గరికి రావాలన్నా, మన బతుకులు మారాలన్నా బాబు విలాస్పూర్ లో అడుగు పెట్టాలి. ఎలాగైనా ముందు అతన్ని రప్పించాలి. మీటింగ్ పెట్టారు, ఏదో గూడు పురాణి జరుగుతోంది ఇక్కడ. ఒరే చందన్, పారిపోయి బతుకుతున్నాడు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నమస్తే చాచాజీ. వరసలొద్దురు. నువ్వు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టావంటేనే ఏదో తేడా కొడుతోంది. మొన్ననే ఒకడు పోయాడు. అలాంటిది ఏం లేదు బాబాయ్. నువ్వు లేదు అన్నావంటే ఏదో ఉందనే అర్థం. వాళ్ళ కంట పడక ముందే వెళ్ళిపోతే బతికిపోతావు. వెళ్ళిపో. వెళ్ళిపో. ఆగు చందన్, ఆగు. ఈ మీటింగ్ తో నాకే సంబంధం లేదు. మీ చావు మీరు చావండి, నాకే సంబంధం లేదు. ఏ సంబంధం? అతను ఈ ఊరు రావాలంటే మనమంతా తపస్సు చెయ్యాలి. ఏయ్, పిచ్చోలారా, అయ్యో తపస్సు అంటే ఇది కాదురా. మరి ఊరూరంతా ఒకే బాటలో నడవాలి. ఇలా ఉంటే ఆ ఠాకూర్ గారిని ఎలా ఎదిరిస్తారు? వెళ్ళి కూర్చోండి. ఈ సగం సగం బుర్రలతో ఎలా చెయ్యాలి? అతను ఈ ఊరికి రావాలంటే మీలో ముగ్గురు చచ్చిపోవాలి. ముగ్గురు చచ్చిపోవాలి. ఏం చేస్తున్నావురా? మేము చచ్చిపోతే ఊర్లో అందరూ బాగుంటారు కదా బాబా. చచ్చిపోయారు. ఈ ఊరోళ్ళందరి దృష్టిలో మీరు చచ్చిపోయారు. మనమందరం చాలా పనులు చెయ్యాలి. అన్నిటికంటే ముందు మనమంతా తెలుగు నేర్చుకోవాలి. సార్, ఏంటా న్యూసెన్స్? షూటింగ్ సార్. షూటింగ్. మన కాఫీ నువ్వు స్టార్ట్ చేయి. ఓపెన్ చేస్తే ఆగో. ఓపెన్ చేయడము, కట్ చెప్పడము మా డైరెక్టర్ పని. నువ్వు రైటర్ మాత్రమే. అది సార్, కథ ఓపెన్ చేస్తే. అయితే ఓపెన్ చేయి. నా కథలో హీరోది డ్రైనేజ్ పక్కన, కళ్ళ కాంపౌండ్ ముందు ఒక మెకానిక్ షెడ్. హీరోయిన్ పొద్దున పాల ప్యాకెట్లు, రాత్రి బియర్ బాటిల్స్ ఏరకు నమ్ముకుంటుంది సార్. అదిరింది. క్యారెక్టర్లు చాలా నేచురల్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ. అలాంటి హీరోకి కిడ్నీ క్యాన్సర్ వచ్చింది సార్. షాక్ అవ్వకండి, అదే మెయిన్ పాయింట్. లక్కీగా హీరోయిన్ 3 కిడ్నీలతో పుట్టింది సార్. వాట్ ఏ కిడ్నీ బాయ్.
సైన్స్ ఫిక్షన్. కరెక్ట్. కానీ మూడో కిడ్నీ ఎలా చూపిస్తావు? కిడ్నీ సట్టేద్దాం సార్. సూపర్, బ్లాక్ బస్టర్ తీస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. కట్ చేస్తే ఇప్పుడు విలన్. ఇందులో విలన్ కి నత్తి కిడ్నీలని ఇడ్లీలు అంటాడు సార్. కిడ్నీలని ఇడ్లీలా? కిడ్నీలు ఇడ్లీలు ఇది క్లైమాక్స్ లో పసిగట్టేశా. ఇదే స్టోరీ హాలీవుడ్ లో కూడా తీస్తాను. హాలీవుడ్. ప్రాజెక్ట్ ఆన్. ఏం సార్, స్టోరీ అదిరింది కదా? అంటే హీరోయిన్ కి 3 కిడ్నీలు ఉంటాయా? ఇదో కథ. ఈ సినిమా తీస్తే 1000 days కాదు, పోతారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. మంచి ఫీల్ ఉన్న కథని. కథ అంటే ఎలా ఉండాలి? హీరో అంటే ఎలా ఉండాలి? కేక పుట్టించాలి. వాడు పుట్టడమే ఓ హిస్టరీ క్రియేట్ చేయాలి. వాడికి అమ్మ కడుపులో కంఫర్ట్ లేక 7వ నెలలోనే బయటికి దూకేయాలి. వాడి కంఫర్ట్ కోసమే వాడు డాక్టర్ అయ్యాడు. వాడిని టచ్ చేస్తే అవతల వాడి కంఫర్ట్ ని పక్క పెట్టేస్తాడు. వాడి కంఫర్టే వాడికి ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ కథ నేను రాసుకోవచ్చా? చాలా చాలా కంఫర్టబుల్ గా రాసేసుకో. ఆ తర్వాత ఏమైంది? నాకు కూడా తెలియదు, ఎందుకంటే నా లైఫ్ లో ఇంతవరకు జరిగింది. కానీ selfish గా లేదు. అదే హీరోయిజం అంటే. ఆటనే నడుస్తుంది ఇప్పుడు. నీకు ఇంకా క్యారెక్టర్ సరిగా అర్థమైనట్లేదు, నన్ను ఫాలో అయిపో. రొమాంటిక్ మూడ్ లో ఉన్నారా నువ్వు? రొమాంటిక్ మూడ్ లో ఏంట్రా ఇదేమన్నా బాబు గాడి అనుకున్నావా? అమ్మా కొట్టావా? నా కంఫర్ట్ మిస్ అయింది. ఆ కంఫర్ట్ మిస్ అయితే కొడతావా? అక్కడ షవర్ లో నీలాగిపోయినాయి. ఐ వాంట్ మై కంఫర్ట్. కంఫర్ట్స్ అంటే ఇవే. నో కంఫర్ట్స్. ఏం పిక్కుంటావు పిక్కో. అకార్డింగ్ టు ద అమెరికన్ జ్యుడిషియరీ యు హావ్ సైన్డ్ ద బాండ్ పేపర్స్. యు బ్లడీ. ఓ అమెరికన్ బాండ్స్. ఈ సౌండ్ ఏదో వినటానికే భయంకరంగా ఉందిరా. ఇంకా లా పాయింట్స్ ఎంత భయంకరంగా ఉంటాయో. నీకు ట్యాంకర్ అరేంజ్ చేస్తాను వెళ్ళి. ఐ వాంట్ మై షవర్ రైట్ నౌ. ఓకే. అనవసరంగా సంతకం పెట్టాను. అవును, ఆ కంఫర్ట్స్ బుక్ లో ఇంకా ఏమేమి ఉన్నాయో? పండిట్, వేడి ఎక్కువైంది. అయ్యో, వేడి ఎక్కువైనాయా? అర్జెంట్ గా వెళ్ళి ఆ కంఫర్ట్స్ బుక్ లో ఏమున్నాయో అన్ని చదివేయాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. వీటితో ఎలా ఏగుతున్నావమ్మా నువ్వు? అవును, నువ్వెవరు? అరే రాపిడ్ గా రా. నా రూల్స్ బ్రేక్ చేసావురా. అమ్మాయి, నువ్వెవరు? ఎక్కడుంటావు? ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నావు? అది చెప్పు. యాక్చువల్లీ Come on, tell me. ఎదురింట్లో ఉంటానండి. ఎదురింట్లో ఉండాల్సిన అమ్మాయి ఈ ఇంట్లో ఎందుకుంది? నేను అదే అడుగుతున్నాను పండిత్. ఎదురింట్లో ఉండాల్సిన అమ్మాయి ఇక్కడ ఏం చేస్తోంది? సేమ్ క్వశ్చన్ అడుగుతావేంట? ఎదురు నీదే కదా. ఓకే, వర్జీనియా నుంచి వచ్చిన వర్జిన్ ఇక్కడ ఈ బాడీకి టెక్నికల్ గా సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలని డాలర్స్ కోసం కక్కుర్తిపడి ఇంతకి దిగజారుతావా? యు బ్లడీ పిప్. బ్రోకరా? జాతక బ్రహ్మని నన్నే బ్రోకర్ అంటావురా? ఆ అమ్మాయి ఎవరు ఇప్పుడే తేల్చేస్తాను. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఆ జాతకం చెప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చి ఇదే మీ ఇల్లు అనుకుని నైట్ అంతా ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నా. ఇది మీ ఇల్లు కదా? నా కోసం వచ్చి నైట్ ఇక్కడ వెయిట్ చేస్తున్నావా? ఇది కూడా మా ఇల్లే. జస్ట్ ఫాలో మీ. ఆ ఇంట్లో జాతకం చెప్తాను. సారీ రా, ఏమనుకో. పండిత్, ఏంటి బొమ్మ ఎందుకు పాల్గొట్టావరా? బొమ్మెందుకు పగలగొట్టావు రా? నా బొమ్మలు నేను పగలగొట్టుకుంటాను, అతికించుకుంటాను. నీకిచ్చే రెంట్ లోనే ఆ బొమ్మకి ఇక్కడ ఉన్న వస్తువులకి కలిపే పే చేస్తున్నా. నా టేస్ట్ కి తగ్గట్టు ఇక్కడ అన్ని ఉన్నాయని ఇంట్లో దిగాను. సో ఆ బొమ్మ అక్కడ ఉంటేనే నాకు కంఫర్ట్. ఇస్ దట్ క్లియర్? ఎస్, జస్ట్ నౌ ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ క్లియరెన్స్. సేమ్ టు సేమ్ నాకు అదే పీస్ కావాలి, లేకపోతే వెంటనే ఆ బొమ్మ అంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్? కొంచెం టైం ఇవ్వండి సార్. టైం మరి నా బొమ్మలో నా కంఫర్ట్ లాగానే ఎలా ఉండాలి? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఓ పని చేయరా పండిత్, నేను ఇక్కడ ఉన్నంత సేపు నా ఎదురుగుండే ఇలా బొమ్మలా నిలబడి ఉండాలి. బొమ్మలా. నేను బయటకు వెళ్ళినప్పుడు సేమ్ టు సేమ్ పీస్ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. కంఫర్ట్స్ కి బుక్ ఇచ్చినప్పుడే అర్థం చేసుకోలేకపోయాను. ఎంత ఉందా? ఏంటమ్ముడు తెగ రాసేస్తున్నావు? బొమ్మలకు కూడా రెంట్ పే చేసి నీ క్యారెక్టర్ అద్భుతమైన సీన్. తొక్కేం కాదు,
రాత్రి నేను ఇంటికి వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్నా తీసుకొచ్చి నన్ను టచ్ చేయకుండా ఉన్నావు చూడు. థ్యాంక్ యూ. మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ముందే తెలుసా? బొమ్మలో మాట్లాడతా ఎక్కడైనా మాట్లాడు. మరి మూసుకో. ఓకే. ఎరా డీడీ ఊర్లోకి వచ్చాడా? వస్తున్నా.